వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలు చిత్రాలు అన్నీ కావు. గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతి అక్రమాలపై కాగ్ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. బైక్, కారు, బస్సు, అంబులెన్స్లో గొర్రెల రవాణా చేయడంతో పాటు గొర్రెలను కొనకుండానే కొన్నట్లు అధికారులు చూపించినట్లు తేల్చింది. దీనికి తోడు చనిపోయిన వారికి గొర్రెలను పంపిణీ చేసినట్లు నమోదు చేయడంతో పాటు నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా చేశారని కాగ్ నివేదిక తేల్చింది. గొర్రెలకు నకిలీ ట్యాగులతో మరో 92 కోట్ల అవినీతి జరిగిందని, గొర్రెల పంపిణీలో 253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని తీసుకువచ్చింది. 2017 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేలను కలిపి ఒక యూనిట్ గా అందజేశారు. ఒక యూనిట్ విలువ 1.25 లక్షల రూపాయలు కాగా అందులో 75% 93,750 రాయితీ ఇచ్చారు. 25% మేర 31,250 లబ్ధిదారుడు చెల్లించాడు. ఈ పథకం కింద 2017 నుండి 18, 2018 నుండి 19 సంవత్సరాల్లో 2 ఏళ్ల వ్యవధిలో 5,000 కోట్ల వ్యయంతో 4 లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2021 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,385.32 కోట్ల రాయితీ వ్యయంతో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు అంతే సంఖ్యలో గొర్రెల యూనిట్లను సరఫరా చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక తేల్చింది. అసెంబ్లీలో గొర్రెల పంపిణీలో అక్రమాలపై కాగ్ నివేదిక ప్రవేశపెట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గొర్రెలను సాధారణంగా ట్రాలీలో ఉన్న వాహనంలో తరలిస్తారు. కానీ తెలంగాణలో మాత్రం గొర్రెలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కారు, బస్సు, అంబులెన్స్లను తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణలోని 7 జిల్లాల్లో గొర్రెల పంపిణీపై విచారణ జరిపిన కాగ్ నమ్మలేని నిజాలను వెలికితీసింది. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని తేల్చింది. జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపడంతో పాటు చనిపోయిన వారికి కూడా గొర్రెలను పంపిణీ చేసినట్లు కాగ్ గుర్తించింది. అందులో ప్రధానంగా నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ తేల్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో ఒక బైక్ పై ఒకేసారి ఏకంగా 126 గొర్రెలను తరలించినట్లు ఇన్వాయిస్లను గుర్తించింది. బైక్ పైనే కాదు, కారులో, బస్సులో, చివరికి అంబులెన్స్ లో కూడా గొర్రెలను తరలించినట్లు రికార్డుల్లో చూపడాన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, తరలించకుండానే ఏదో ఒక వాహనం నెంబర్ వేసి ఆ వాహనంలో తరలించినట్లు చూపించి 100 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. గొర్రెల కొనుగోలుకు సంబంధించిన నకిలీ ఇన్వాయిస్ల మీద చెల్లింపులు, కొన్న గొర్రెలనే మళ్లీ కొనడం, అవే గొర్రెలకు నకిలీ ట్యాగులు ఇవ్వడం, క్షేత్ర స్థాయిలో అసలు గొర్రెలే కనిపించకపోవడంతో పాటు గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలన్నీ నకిలీవేనని కాగ్ నివేదిక తేల్చింది. గొర్రెలకు నకిలీ ట్యాగులతో 92 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ పరిశీలనలో తేలింది. మొత్తం 3,385 కోట్లు ఖర్చు పెట్టిన ఈ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కాగ్ పేర్కొంది. 7 జిల్లాల్లో సుమారు 860 మంది చనిపోయిన రైతులు పేర్లతోనూ గొర్రెలను పంపిణీ చేశామని చెప్పి డబ్బులు దండుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. 5 జిల్లాల పరిధిలో 96,299 గొర్రెల యూనిట్లు సరఫరా చేసినట్లు నివేదికల్లో చూపినా వాస్తవానికి 29,616 యూనిట్లు మాత్రమే పంపిణీ జరిగినట్లు కాగ్ ఆడిట్లో వెలుగు చూసింది. ఒక సాధికారిక సంస్థ ద్వారా ఈ అక్రమాలపై విచారణ చేయాలని కాగ్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తీవ్రమైన అవకతవకలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసి వారిపై క్రిమినల్ కేసులను పెట్టాలని, మోసపూరితంగా దుర్వినియోగానికి పాల్పడిన నిధులను రికవరీ చేయాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.